మనలో చాలామంది ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే భయపడిపోతూ ఉంటాం. అది చిన్న డెసిషన్ కావచ్చు. ఇంట్లో ఎలాంటి ఫర్నిచర్ ఉండాలి, లేదా ఇంట్లో ఎలాంటి కర్టెన్స్ ఉండాలి, లేదా ఎలాంటి టీవీ ఉండాలి, ఇలాంటి చిన్న చిన్న డెసిషన్స్ కావచ్చు, లేదా పెద్ద డెసిషన్స్ కావచ్చు. మనం ఎలాంటి బిజినెస్ చేయాలి, మనం ఎలాంటి కంపెనీలోకి మారాలి, ఇలాంటి కొన్ని పెద్ద డెసిషన్స్ అయినా కావచ్చు. మనం ఇలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకవేళ భయంతో మనం వెనకడుగు వేస్తున్నాం అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి 2. ఒకటి సెల్ఫ్ డౌట్, అంటే మనం పైన మనకి నమ్మకం లేకపోవడం. ఈ నమ్మకం లేకపోవటాన్ని మనం మైండ్ఫుల్నెస్, అంటే మనం ఏ పని చేసినా దాన్ని గమనిస్తూ ఆ మూమెంట్లో ఉంటూ, ప్రజెంట్లో ఉంటూ ఆ పని చేయటం, అది మనం అలవర్చుకోవాలి. అదొక హ్యాబిట్గా మనం అలవాటు చేసుకోవాలి మనకి మనం. దానివల్ల మనం ఈ మైండ్ఫుల్నెస్ అనేది మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో మనకి మెల్లిమెల్లిగా ఈ సెల్ఫ్ డౌట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రక్రియలో మనం ప్రతి పని మన ఇష్ట ప్రకారంగా చేస్తున్నాం, మనం లేకపోతే మనం అది తెలుసు మనకి జరుగుతుందని, అది మనం అలవర్చుకుంటాం. ఇంకోటి సెకండ్ది ఓవర్ థింకింగ్, అంటే మనం చాలా ఎక్కువ ఆలోచిస్తాం. ఒక చిన్న డౌట్ ఉందనుకోండి మనకి, అది ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఒకవేళ ఇది ఫెయిల్ అయితే, ఆ ఫెయిల్ అయితే ఏంటి అనే ఒక భయం ఏదైతే ఉంటుందో అది మనల్ని నిర్ణయం తీసుకొనివ్వకుండా చేస్తుంది. అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మనం కూర్చొని పేపర్ పెన్ తీసుకుని ఒక అరగంటో గంటో ఆ పర్టికులర్ డెసిషన్ ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి. లేకపోతే ఈ ఇఫ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మనం ఒక లూప్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకవేళ ఈ పని జరగకపోతే ఏంటి, ఆ పని జరగకపోతే ఏంటి, ఆ పని జరగకపోతే ఏంటి అని ఒక లూప్లోకి మనం తిరిగిపోతూ ఉంటాం. దానివల్ల ఏ డెసిషన్ తీసుకోలేకపోతాం. సో మనం ఈ ఓవర్ థింకింగ్ అనేది కూడా పక్కన పెట్టాలి. పక్కన పెట్టి ఒక టైం లిమిట్లో ఒక డెసిషన్ తీసుకోవాలి. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి. ఇది ముఖ్యంగా మనం చిన్న చిన్న డెసిషన్స్లో ముందు ఇది అలవాటు చేసుకుంటే మనకి పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా ఇదే సహకరిస్తుంది. సో ఈ రెండింటిని మనం అడ్రస్ చేద్దాం, మన లైఫ్లో మంచి నిర్ణయాలు తీసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలానే ఇది నేను యూట్యూబ్లో కూడా పెడుతున్నాను. సో దీన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.